హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మీతో 10 నిమిషాల రూల్స్ని షేర్ చేసుకోబోతున్నాం. ఈ 10 ఉదయపు అలవాట్లను మీరు ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు పాటించడం ద్వారా మీ మెదడు శక్తిని మెరుగుపరుచుకోవచ్చు మరియు రోజంతా సోమరితనాన్ని వదిలి వాయిదా వేసే అలవాటు నుండి బయటపడగలుగుతారు మరియు మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగాను ఉంటారు. కనుక ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరియు మీకు నచ్చిన అలవాట్లను ఎంచుకుని అనుసరించండి. నెంబర్ 1, ఒక గ్లాసు నీరు త్రాగడం. ఫ్రెండ్స్, మన మెదడులో 70% నీరు ఉంటుందని మీకు తెలుసా? మరియు మనం రోజంతా లేదా ఉదయం నిద్ర లేచిన వెంటనే అవసరాన్ని బట్టి నీరు తాగితే ఈ నీరు మన మెదడుకి మరియు మన శరీరానికి శక్తినిస్తుంది. నిజానికి ఏం జరుగుతుందంటే నిద్రలో 7 నుంచి 8 గంటల పాటు నిరంతరం నీరు తాగకపోవడం వల్ల మన మెదడు మరియు శరీరం డీహైడ్రేషన్ స్థితికి చేరుకుంటాయి. దీనిపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు పరిశోధన చేసి డీహైడ్రేషన్ వల్ల మన మెదడు కణాలు పొడిబారిపోతాయని, దీనివల్ల ఉదయాన్నే తలనొప్పి, అలసట, చిరాకుగా అనిపించవచ్చని చెబుతున్నాయి. కాబట్టి రోజు పొద్దున ఖాళీ కడుపుతో 1 లేదా 2 గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. చేయడం ద్వారా మీ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఈ నీరు మీ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు కావాలంటే ఈ నీళ్లలో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మేము మీకు మరొక బోనస్ చిట్కాను అందించాలనుకుంటున్నాం. అదేంటంటే మీరు రాగి జావ్తో రాత్రిపూట నీటిని ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో 1 లేదా 2 గ్లాసుల నీటిని త్రాగినట్లయితే ఈ నీరు మీ శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తోంది. మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే చేయండి, లేకపోతే మీరు సాధారణ బాటిల్ నుండి 1 లేదా 2 గ్లాసుల నీరు త్రాగొచ్చు. నెంబర్ 2, బెడ్ని అమర్చుకోవడం. దీని వెనుక ఒక సైకాలజీ ఉంది. అదేంటంటే క్రమశిక్షణతో మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ బెడ్ను అమర్చడం వలన మీరు రోజులోని మీ మొదటి పనిని పూర్తి చేసినట్లు మీ మెదడుకు సంకేతాలు పంపుతుంది మరియు అలా చేయడం వలన మిగిలిన రోజు పనులను కూడా పూర్తి చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దీనిని మిలిటరీ వారు కూడా అనుసరిస్తూ ఉంటారు. నెంబర్ 3, సంగీతం వినండి. ఉదయాన్నే శక్తివంతమైన పాటలను వినడం ద్వారా మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకుంటారు. మీ సంగీతాన్ని బట్టి మానసిక స్థితి మారుతుంది. కాబట్టి మీరు ఏదైనా సానుకూల లేదా మంచి వాయిద్యాన్ని కేవలం 10 నిమిషాలు రోజు ప్రారంభంలో వినండి. కానీ మీరు ఉదయం రాక్ సంగీతం లేదా ఏదైనా బిగ్గరగా సంగీతాన్ని వినవలసిన అవసరం లేదు. అది మీ మూడ్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు మిగిలిన రాక్, హిప్ హాప్ లేదా ఇతర సంగీతాన్ని రోజులో ఎప్పుడైనా వినొచ్చు, కానీ ఉదయాన్నే ఏదైనా స్ఫూర్తిదాయకమైన పని చేయడానికి మంచిది కాదు. నెంబర్ 4, ఏదైనా మంచి ఇన్స్పైరింగ్ పుస్తకాన్ని చదవండి. మీరు ఉదయం 1 గంట పాటు పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే అది వేరే విషయం. అలా కాకుండా కేవలం 10 నిమిషాలు ఏదైనా మంచి చదివితే అది మీ మనసుని మొదటి నుండి మంచి మార్గంలో ఉంచుతుంది. నెంబర్ 5, లోతైన శ్వాస, డీప్ బ్రీతింగ్. మీరు ఉదయం 10 నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవాలి. అంటే లోతైన శ్వాసలతో ఊపిరి పీల్చుకోవాలి. ఇది కోరిక మరియు శాంతి, అనుభూతి, ఏకాగ్రత, ఒత్తిడి, హ్యాంగ్ ఓవర్ మరియు ఆందోళనను తగ్గించడంతో పాటు శక్తి స్థాయిని పెంచడం మరియు మరెన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. మీరు ఒత్తిడి, అతిగా ఆలోచించడం, ఆందోళన మరియు ఏకాగ్రత లేకపోవడంతో బాధపడుతున్నట్లయితే అప్పుడు లోతైన శ్వాస అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మానసిక మరియు శారీరక రంగాలలో చాలా ప్రయోజనాలను కలిగిస్తోంది. నెంబర్ 6, వ్యాయామం చేయడం. రోజులో కొంత సమయం పాటు సరైన స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మీ ఎముకలు మరియు కీళ్లకు గాయమయ్యే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కండరాల నొప్పి తగ్గుతుంది. అలాగే రక్తపోటు బాగా జరిగి ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది. మీరు రోజంతా మీ శరీరంలో తేలికపాటి తలనొప్పిని అనుభవిస్తే కేవలం 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్ మీకు దాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచి కేవలం 10 నిమిషాలు సరైన స్ట్రెచ్చింగ్ చేస్తే మీ శరీరంలోని ప్రతి భాగం సరిగ్గా సాగుతుంది. అప్పుడు మీరు రోజంతా బాగా పనిచేయగలుగుతారు. మీరు ఫ్లెక్సిబుల్గా మరియు యాక్టివ్గా ఉంటారు. నెంబర్ 7, సూర్యరశ్మిని తీసుకోండి.
మొక్కలు, చెట్లు లేదా ఇతర వస్తువుల మాదిరిగానే మానవులకు సూర్యరశ్మిని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మన మానసిక స్థితిని ప్రభావితం చేయడమే కాకుండా సూర్యరశ్మి విటమిన్ డిని కూడా అందిస్తోంది. మరియు సూర్యకాంతి మెదడులో సెరోటినిన్ అనే రసాయన ఉత్పత్తిని కూడా పెంచుతోంది. దీనిని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి మీరు గంటల తరబడి ఒకే చోట లేదా గదిలో కూర్చుని అప్పుడప్పుడు బయటకు వెళితే మీరు సూర్యరశ్మిని తీసుకోకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీకు డిప్రెషన్, విచారం మరియు సోమరితనం యొక్క అవకాశాలు పెరుగుతాయి. కానీ మీరు వీటన్నింటినీ కేవలం 10 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండడం వలన నివారించవచ్చు. నంబర్ 8, చల్లని నీటితో స్నానం చేయడం. ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేసినట్లయితే మీ మనస్సు క్లియర్ అవుతుంది, మీ శక్తి స్థాయి పెరుగుతుంది. చల్లటి స్నానం మన శరీరంలో తెల్ల రక్త కణాల ఖాతాను పెంచుతుందని మరియు ఈ తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని వ్యాధులు మరియు జెమ్స్ మొదలైన వాటి నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నెంబర్ 9, మీరు రోజును ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు మీరు కోరుకున్న విధంగా సాగాలని అనుకుంటే మీరు ప్రతిరోజు ప్రణాళిక వేసే అలవాటును అనుసరించాలి. దీనిపై ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు కేటాయించండి. మీ రోజును ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు దేనిని మరిచిపోలేరు మరియు మీ పనులు, అలవాట్లను క్రమపద్ధతిలో అనుసరించగలుగుతారు. మరియు ప్రణాళిక మీ అవకాశాలను పెంచుతుంది. మీ రోజువారీ పనులను ఖచ్చితంగా పూర్తి చేయడానికి ఇది మీ మెదడును క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణగా ఉంచుతుంది. మరియు మీరు ఈ జాబితాను కాగితంపై వ్రాయాలి. కాగితంపై టాస్క్ పూర్తయిన తర్వాత చెక్ మార్క్ పెట్టుకోండి. ఇలా చేయడం మీకు సంతృప్తిని ఇస్తుంది. కావాలంటే దీన్ని మీరు ముందు రోజు రాత్రి ప్రణాళికాబద్ధంగా 10 నిమిషాలు కూడా చేయొచ్చు. నంబర్ 10, ప్రతిబింబించడం, రిఫ్లెక్షన్. మీలో చాలామంది నిద్రపోయే ముందు మరియు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేసే పని మీ ఫోన్ని ఉపయోగించడం. ఫ్రెండ్స్, మీరు నిజంగా మీ జీవితంలో ఏదైనా నేర్చుకుని సాధించాలనుకుంటే దయచేసి ప్రతిరోజు ప్రారంభంలో మీ గురించి మరియు మీ జీవితం గురించి మాత్రమే ఆలోచించండి. మీ గురించి, మీ జీవితం, మీ లక్ష్యం మరియు జీవిత ఉద్దేశం గురించి ప్రతిరోజు 10 నిమిషాలు ప్రశాంతమైన మనసుతో మరియు మీ జీవిత లక్ష్యాల ప్రకారం మీ పనితీరు ఎలా ఉందో చూడండి. ఈ రోజు ఎలా సాగాలి మరియు ఈ రోజును ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దాని గురించి రోజు ఆలోచిస్తూ ఉండండి. ఇలా లోతైన ప్రశ్నలను మీరే అడగడం ద్వారా మీకు జీవితంలో స్పష్టత మరియు స్వీయ అవగాహన వస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్